వాక్యం ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని విడుదలను అనుగ్రహించదునని దేవుని వాక్యం సెలవిస్తోంది. అయ్యా, గ్రామంలో ఉంటున్న వాళ్ళరా, దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది, నా యొద్దకు రండి, నేను మీకు విడుదల అనుగ్రహించదు. అయ్యా, చాలా కాలముగా ఈ యొక్క కష్టము, నష్టము, వీటన్నిటి ద్వారా ఇబ్బంది పడిన వారుగా ఉండవచ్చు. అయితే హృదయాంతరంగం ఎరిగిన దేవుడు, హృదయాన్ని పరిశోధించిన దేవుడు, నీ హృదయంలో దాగి ఉన్న పరిస్థితిని చూసిన ఆయన ఈ యొక్క శబ్ద తరంగము ద్వారా మీకు చెప్పే మాట ఏమిటంటే, ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని, నీకు విడుదలను అనుగ్రహించదునని దేవదేవుడైన ప్రభువారు మీకు సెలవిస్తూ ఉన్నారు. అయితే ఈ మాటను మీరు విశ్వసించండి. దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమించిన ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు అనగా 2026 సంవత్సరాల కిందట ఆయన ఈ లోకానికి వచ్చి ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించిన ఆయన ఈ లోకం నుంచి లోకం అనగా పాపం అనగా ఈ పాపం నుంచి మనం విడిపించడానికి మనం రక్తాన్ని చిందిస్తున్నాం. అయితే మంచిది, అది కానీ యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడైన ఆయన, పుణ్యాత్ముడైన ఆయన, మానవులైన వారందరి కొరకై ఆ విడుదల ఇవ్వటానికి ఆయనే మన కొరకు రక్తాన్ని చిందించి మన యొక్క దోషము నుంచి విడిపించడానికి, మన యొక్క పాపము నుంచి మనలను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వారే మన కొరకై అర్పణముగా అర్పించబడిన వారుగా ఉంటూ ఉన్నారు. ఈ సత్యాన్ని మీకు నేను తెలియచేయాలని మేమందరము కూడా ఈ యొక్క మందిరం ముగించుకొని ఈ యొక్క సత్యాన్ని మీకు అందచేయాలని, ఈ సత్యాన్ని మీరు స్వీకరించాలని, ఈ సత్యమందు మీరు నమ్మిక కలిగి ఉండాలని ఈ ప్రేమపూర్వకమైన మాట, ప్రేమతో మీకు ఈ మాటను మీకు తెలియజేస్తున్నాం. కనుక ఒక మాట, మీరు ఎక్కడున్నప్పటికీ కూడా చిన్న ప్రార్థన మీ హృదయంలో చేసుకోనండి. యేసు ప్రభువుని మీ నోటి తప్పుకొని ఆయన మృతులో నుంచి లేచినారని మీరు విశ్వసించినలా మీరు రక్షింపబడతారు. ఈ సత్యాన్ని మీరు మీ హృదయమందు విశ్వసించి నమ్మి ఆ దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని మీరు పొందాలని ఈ మాటను మీకు తెలియజేస్తూ ముందుకెళ్తాం. మేము వెళ్ళకపోవడం మీ గురించి ప్రార్థన చేస్తాం. ఎక్కడైనప్పటికీ మీరు అక్కడ నుంచున్నా కానీ కూర్చున్నా కానీ కళ్ళు మూసుకునండి. చిన్న ప్రార్థన మీ హృదయంలో చేసుకునండి. మీ గురించి కూడా మేము ప్రార్థన చేసి ముందుకు వెళ్తాం. ప్రేమైన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నైనా ఈ యొక్క దాసరపాలెము నైనా ఈ యొక్క వీధిలో ప్రభా మీ దాసు నుంచి మీరు అనుగ్రహించిన మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా మీ ప్రేమను గురించి దేవా స్వల్పంగా విత్తబడినటువంటి మాటలను బట్టి ప్రభా మీరే కార్యం జరిగించండి. ఎందరైతే ఈ శబ్దయంత్రం ద్వారా దాసు మాటలు వింటూ వచ్చారో వారి హృదయాల్లో మీ గొప్ప కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రాంత వాసులందరినీ కూడా ప్రభా గత నెలంతా కాపాడి, జనవరి మాసం అంతా కాపాడి ప్రభా ఫిబ్రవరి 1 రోజున ప్రభా సజీవ లెక్కలకు ఉంచారు. ఈ కుటుంబాలన్నింటినీ మీరు దీవించి ఆశీర్వదించమని, అలాగనే రక్షణ కార్యం హృదయాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోనమని మేము ముందుకు వెళ్తున్నాం. మేము మీ సన్నిధి మాకు తోడు ఉంచమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.